మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ 2 ఎపిసోడ్స్లో మరణం గురించి చాలా అద్భుతంగా డిస్కస్ చేసుకున్నాం. ఎన్నో విషయాలను మనం చర్చించుకున్నాం, ఎన్నో సత్యాలను తెలుసుకున్నాం. మరణానంతరం ఎలా ఉంటుంది, మన ఆస్ట్రల్ బాడీ ఎక్కడికెళ్తుంది, ఏమేం చేస్తుంది, ఇయన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం కదా! అయితే ఈరోజు ఇక మనం సజ్జీవన సూత్రాలేమిటో చూద్దాం. ఈ సూత్రాలన్నీ కూడా మౌలికమైన సత్యాలు. ఈజీగా మనం ఆచరించదగ్గవే ఈ సత్యాలు. వీటికి తోడుగా మనకింకేమైనా ఇష్టమైన సూత్రాలను యాడ్ చేయాలనుకుంటే ఈ లిస్ట్‌కి యాడ్ చేసేసుకోవచ్చు. అయితే ముందుగా ఈ సూత్రాలేమిటో చూద్దాము. తరువాత వాటిని లోతుగా విశ్లేషించి వాటి సారాన్ని అర్థం చేసుకుందాం. మొదటి సూత్రం, ఇతరులు మనకేం చేస్తే మనకి బావుంటుందో దాన్నే మనము వాళ్లకు చెయ్యాలి. అన్యుల తప్పులను, నేరాలను నిర్ణయించి శిక్షను నిర్దేశించకూడదు. అన్ని పనులలోనూ సమయపాలన చెయ్యాలి. ఇతరుల నమ్మకాలను అపహాస్యం చెయ్యకూడదు. మతం గురించి వాదించకూడదు. ఇతర మతాల వాళ్ళను మత సహనంతో సహిస్తూ మన మతంలోనే ఉంటూ మనం జీవించాలి. అద్భుతాలను ప్రదర్శించాల్సిన అవసరం లేదు, ప్రదర్శించకూడదు. అలవాటయ్యే మత్తు పానీయాల్ని, డ్రగ్స్‌ని ముట్టుకోకూడదు. ఇవన్నమాట సూత్రాలు. అయితే ఇప్పుడు వీటిని మరింత పరిశీలనగా చూద్దామా? ఫస్ట్ సూత్రం ఏం చెప్పుకున్నాం మనం? ఇతరులు మనకేం చేస్తే బావుంటుందో దాన్ని మనం వాళ్లకు చెయ్యాలి అని కదా! ఈ మాటను సవ్యంగానే అర్థం చేసుకోవాలి. మనం సాధారణ మానవులే అయితే మనల్ని మనం వెన్నుపోటు పొడుచుకోం కదా! మనల్ని మనం వంచించుకోము. మనకు మనమే అధిక ధరల్ని వసూలు చేయము. మనం సాధారణ మానవులలాగే ఉంటే మనల్ని మనం బాగా చూసుకుంటాం. అదేవిధంగా మన పొరుగు వాళ్ళను కూడా మనం బాగా చూసుకోగలిగితే మనం చక్కటి జీవిత సూత్రాన్ని ఒకదాన్ని పాటిస్తూ ఉన్నట్లే లెక్క. ఇదే మాట ఇంకో విధంగా చెప్పబడితే, అంటే ఎలా? ఇంకొకళ్ళు మనకేం చేస్తే బావుంటుందో మనము అందరికీ అలాగే చెయ్యాలి అనవచ్చు. సో, మన రెండో చెంపను చూపించే పద్ధతి మంచి వాళ్ళ దగ్గర చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది కదా! మన నిర్మలమైన వ్యక్తిత్వాన్ని మెచ్చుకోలేని స్వభావం ఉన్న వాళ్ళ దగ్గర 2, 3 సార్లు మౌనంగా బాధను భరించి తరువాత మీరు ఆ వ్యక్తికి దగ్గరగా వెళ్ళకూడదు అని రాంపా ఇచ్చే సలహాను మనం ఇక్కడ పాటించి తీరాలి. ఈ ప్రపంచాన్ని మనం దాటిపోయిన తర్వాత మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఎవ్వరూ కలుసుకోలేరని మనం విశ్వసనీయంగా తెలుసుకోవచ్చు. దీని గురించి మనం మన ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. దురదృష్టవశాత్తు మనం భూమి మీద అందమైన భయంకరమైన వ్యక్తులను కలుసుకోవలసి వస్తుంది. అవసరానికే తప్ప ఇష్టపడి మాత్రం మనం వాళ్ళని కలుసుకోవడం లేదని మర్చిపోకూడదు. ఇంకొకళ్ళకు సంతోషం కలిగించే పనిని మనం చేస్తే మన వ్యక్తిత్వం విశిష్టమైనదవుతుంది. అప్పుడే ఇంకొకళ్ళకు మనం వెలిగే దివ్వెల మార్గదర్శకులం అవుతాం. మంచి వాళ్ళని పేరు తెచ్చుకుంటే మనల్ని మోసం చేసిన వ్యక్తిని ఎవ్వరూ క్షమించరు. ఇంకొక విషయం, ఎంత గొప్ప మోసగాడైనా ఈ భూమి మీద నుంచి ఒక్క పైసాను కూడా తనతో పాటు తీసుకెళ్ళలేడు కదా! ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే మనం ఇంకో సూత్రాన్ని కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఏంటది? నేరాలను ఎంచి శిక్ష విధించకండి అని. అంటే మనం జడ్జి చేయకూడదు అని. మనం శిక్ష విధించిన మనిషిలాగానే మనము అదే పరిస్థితుల్లో అదే నేరం చేస్తూ ఉండవచ్చు.
మనం ఎలాంటి పరిస్థితిలో ఆ తప్పును చేశామో మనకి బాగా తెలుసు. కానీ ఇంకెవ్వరికీ వాటి గురించి తెలియవు కదా! మన గురించి మనకే పూర్తిగా తెలుస్తుంది. సో, మనకి అత్యంత ప్రీతిపాత్రులైన, అత్యంత సన్నిహితులకు కూడా చెప్పుకోలేని తప్పుల్ని మనం చేసి ఉండొచ్చు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి మరొకరితో సంపూర్ణంగా ఏకీభవించి కలిసి ఉండలేడు. బహుశా మనకు పెళ్లి జరిగి ఉండవచ్చు. మన జీవిత భాగస్వామితో లేక సహధర్మచారిణితో మనం చాలా సంతోషంగా సహజీవనం చేస్తూ ఉండవచ్చు. ఆ విధంగా ఇద్దరు అన్యోన్యంగా జీవిస్తూ ఉన్నా, ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ఇంకొకరికి ఏమాత్రం జీర్ణించుకోలేని పనిని ఎందుకో చేస్తారు. ఓ మనిషి ఓ నేరాన్ని ఎందుకు చేస్తాడో వర్ణించడం సాధారణంగా వీలయ్యే పని కానే కాదు. ఆ మనిషి ఆ పని చేస్తే వచ్చే పర్యవసానాలని ఎదుర్కోవడానికి, అనుభవించటానికి, వాటి గురించి తెలుసుకోవడానికే పుట్టాడేమో. సో, హూ ఆర్ వి టు జడ్జ్ అదర్స్? సో, అందుకే జడ్జ్‌మెంట్ అనేది చేయకూడదు. వేరే వాళ్ళ నేరాలను ఎంచి వాళ్ళకి ఒక శిక్ష విధించడం అన్నది చాలా పెద్ద తప్పు. కొన్ని మాటలు మనకు గొప్ప సత్యాలను చెబుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీలో పాపం చేయని వారే ముందుగా రాయిని విసరాలి. అంటే రాజు మేడల్లో ఉండేవాళ్ళు ఇంకొకళ్ళ మీద రాళ్ళు రువ్వరు అని. ఎందుకు అంటే మనలో అమాయకులెవ్వరు లేరు. పాపం చేయని వాళ్ళు ఎవ్వరు లేరు. నిర్మలంగా, పవిత్రంగా ఉండేవాళ్ళు ఈ పాపిష్టి భూలోకంలో ఎవ్వరు ఉండరు. కాబట్టి పాపం చెయ్యని వాళ్ళే నిజంగా రాళ్లను విసరవచ్చు అని చెబితే, రాయిని విసరడానికి అర్హత ఉన్న వాళ్ళెవ్వరూ భూమి మీద ఉండరు. కదా! మనం అందరం ఈ భూమి మీద అంతులేని గందరగోళంలో జీవిస్తూ ఉన్నామని మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. అందరూ ఇక్కడికి నేర్చుకోవడానికే వస్తారు. నేర్చుకోవాల్సిన విషయాలేవి ఈ భూమి మీద లేకపోతే ఎవరు ఇక్కడ అసలు జన్మించరు కదా! ఇం ఇంకెక్కడో ఉన్న మంచి చోటికి వెళ్ళి అక్కడ జన్మిస్తారు. అవునా? సో, మనందరం తప్పులు చేస్తాం. మనలో చాలామంది చేయని తప్పులకు నిందపడుతూ ఉంటారు కూడా. మంచి చేసిన మనలో చాలామందికి కలుగవలసిన గౌరవం లభించదు. కలగకపోతేనేమి? కదా! తరువాత మనం ఈ భూమిని, మనం నేర్చుకుంటున్న విద్యల్ని, నేర్పుతున్న ఈ పాఠశాలను వదిలి వెళ్ళిపోయిన తరువాత అక్కడి ప్రమాణాలు భూమి మీద కంటే భిన్నంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అక్కడి ప్రమాణాలు పౌండ్లు, డాలర్లలో ఉండవు. రూపాయల్లో ఉండవు. భూమి మీద ప్రమాణాలు అక్కడ చెల్లవు. అక్కడి ప్రమాణాలు వేరుగా, భిన్నంగా ఉంటాయి. అక్కడ మన నిజమైన విలువతో మనల్ని లెక్కిస్తారు. కాబట్టి ఎవ్వరినీ కూడా మనం నిందించొద్దు, దండించొద్దు. సో, నిందించి దండించకూడదు అన్న రూల్ మనం ఫాలో అయిపోవాలి. ఇక మనం చెప్పుకున్న మూడవ సూత్రానికొస్తే, మీరు చేసే పనులన్నిటినీ సకాలంలో చెయ్యండి అని కదా! సో, ఈ సూత్రం మనల్ని బాగా ఆశ్చర్యపరచవచ్చు. కానీ ఇది చాలా సహేతుకమైనది. అందరూ పనులను చెయ్యాలని నిశ్చయించుకుంటారు. ఎప్పుడు చెయ్యాలో నిర్ణయించుకుంటారు. ప్రతి పనికి ఒక చోటు, ఒక సమయము ఉంటాయి. కాలయాపన చేయడం వల్ల మనం ఇంకొకరి కార్యాచరణ ప్రణాళికను కూడా భగ్నం చేయవచ్చు. మన కోసం నిరీక్షిస్తూ ఉన్న వ్యక్తి నిరసనకు మనం గురి కావచ్చు. అవునా? సో, ఒక్కోసారి నిరీక్షిస్తూ, వెయిట్ చేస్తూ ఉన్న వ్యక్తి నిరాశ, నిస్పృహలు ఆవరించవచ్చు ఆ వ్యక్తికి. అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి తాను సంకల్పించిన పనికి సరిగ్గా విరుద్ధమైన పనిని చేయడానికి సంసిద్ధుడు కావచ్చు. కాబట్టి మనం కాలయాపన చెయ్యడం వల్ల, టైం వేస్ట్ చేయడం వల్ల ఇంకో వ్యక్తి తాను సంకల్పించిన పనికి విభిన్నమైన మరో కార్యాన్ని చేయడానికి పూనుకుంటే ఆ పరిస్థితికి ఎవరు బాధ్యులవుతారు? మనమే బాధ్యులం అవుతాం. సో, సమయపాలన కాలయాపనలాగే అలవాటును కలిగించే ఓ గుణం. కానీ సమయపాలనే బావుంటుంది.
శరీరానికి, మనసుకు, ఆత్మకు కూడా క్రమశిక్షణను కలిగిస్తుంది. తన మాట మీద నిలబడే లక్షణం కలిగి ఉండడం వల్ల ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది. సమయ పాలన వల్ల ఇతరులను కూడా మనం గౌరవించినట్లే అవుతుంది కదా! ఇతరుల మీద మంచి అభిప్రాయం ఉండకపోతే సమయ పాలన చేయలేం కదా! ఈ సద్గుణం మన మానసిక, ఆధ్యాత్మిక ఉన్నతికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మతం గురించి అంటే అన్య మతాల వారిని ద్వేషించకండి, ఎగతాళి చెయ్యకండి. మనం దీన్ని నమ్మితే వాళ్ళు దాన్ని నమ్ముతారు. దేవుడిని ఏ పేరుతో పిలిస్తే ఏమిటి అభ్యంతరం చెప్పండి? ఏ పేరుతో పిలిచినా ఆయన దేవుడే కదా! ఓ నాణానికి ఉన్న 2 పక్కల గురించి మనం వాదించగలమా? మానవ చరిత్ర ఎక్కడ తిరగేసి చూసినా మత దురహంకారమే మనకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మంచి ఆలోచనలను మనలో కలిగించాల్సిన మతాలు తద్విరుద్ధంగా మనుషులకు కీడే చేస్తున్నాయి. సో, అన్య మతాలను ద్వేషించడం మానేయాలి. మతం గురించి వాదించడం మానేయాలి. ఈ సూత్రాలను అర్థం చేసుకున్న వాళ్ళం మనం చక్కగా వీటిని ఇమ్మీడియేట్‌గా మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టేయాలి. లేకపోతే గుప్పెట్లో ఇసుక పట్టుకుంటే వేళ్ళ సందులో నుంచి ఇసుక ఎలా జారిపోతుందో, మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మనం ఇంప్లిమెంట్ చేయకపోతే మన జీవితంలో అది అలా మన నుండి జారిపోతుంది. సో, తెలుసుకున్న సూత్రాలను, నేర్చుకున్న జ్ఞానాన్ని ఇమ్మీడియేట్‌గా మనం మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాల్సిందే. మరి వీటినైతే ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసేయండి. మిగతా సూత్రాల గురించి మనం మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.